హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. అది కూడా నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో నా స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. దీంట్లో ఎటువంటి కలర్స్ కానీ ఏమి యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. నేను ఇక్కడ మటన్ 1 kg తీసుకున్నానండి. మీడియం సైజ్ పీసెస్ ఉన్నట్టు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి తీసేసుకోండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకుందామండి. దానికోసం ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తాను. ముందు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కారం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూను గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. అలాగే ఇందులో మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ నేను సాజీరా 1 స్పూన్ తీసుకున్నాను. జాపత్రి ఒక 3 నుంచి 4 వేసుకోండి. లవంగీలు కూడా ఒక 10 వరకు, మిరియాలు ఒక 10 వరకు, యాలక్కాయలు ఒక 7-8, దాల్చిన చెక్క ఒక 2, అలాగన్నీ బిర్యానీ ఆకు ఒక 2, అలా ఇవన్నీ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ లెమన్ చెక్క కూడా పిండుకోండి ఇందులో. అలాగే ఒక పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి ఒక 4-5 వేసుకోండి. ఇందులో ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర ఆకులు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇప్పుడు బాగా కలిపేసుకోండి. పెరుగు వేసుకునే ముందు ఒకసారి బాగా కలుపుకొని బాగా పడుతుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత కసూరి మేతి కూడా వేసేసుకోండి. నేను ముందు వేయడం మర్చిపోయాను. పెరుగు వచ్చి 1 కప్పు పెరుగు వరకు వేసుకోండి. పెరుగు వేసేసి కలుపుకొని ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. టైం ఉంటే ఇంకెక్కువసేపు ఉంచుకోండి. మినిమం 1 అవర్ అయితే ఉంచుకోండి. ఇప్పుడు బియ్యం నానబెట్టుకోండి. బియ్యం వచ్చి నేను ఇక్కడ 2.5 గ్లాసులు తీసుకున్నానండి. గ్రామ్స్లకు అయితే 750 గ్రామ్స్ అలాగ ఉంటాయి. మీరు కేజీ వరకు తీసుకోవచ్చు రైస్. నేను ఇక్కడ 750 గ్రామ్స్ తీసుకొని ఇవి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి బియ్యాన్ని. ఒక గంట తర్వాత మటన్ కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించేసుకోండి. కుక్కర్లో ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. నూనె కానీ ఏం అవసరం లేదండి. వాటర్ కాకపోతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలాగా వేసుకోండి. వాటర్ ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే మటన్లోనే వాటర్ ఎక్కువ దిగుతుంది కదా. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే కొంచెం ముక్క మెత్తబడేంత వరకు చూసుకొని ఉడికించుకోండి. లేతదైతే త్వరగానే ఉడికిపోతుంది, ముదురుదైతే కొంచెం విజిల్స్ ఎక్కువ పడతాయి. అలా చూసుకొని ఉడికించుకోండి, పక్కన ఉంచుకోండి. ఇది ఉడికేలోపు మనము ఆనియన్స్ని ఫ్రై చేసి తీసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఒక 4 తీసుకోండి. ఉల్లిపాయలని ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటారో ఆ పాత్రలోనే ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 కప్ ఆయిల్ వరకు వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఉల్లిపాయలన్నిటిని వేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు అయితే అందులోనే ఉంచుతాను నేను కడాయిలో. ఇప్పుడు మటన్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి 80 to 90% మటన్ ఉడికితే సరిపోతుంది. మిగతాది మనకి దమ్లో ఉడికిపోతుంది కదా. మటన్ ఇంకొంచెం దగ్గరికి ఉడికేలోపు ఇంకొక పక్క అన్నం కూడా ఉడికించి తీసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి. మనకి వాటర్ అనేవి కొద్దిగా సాల్ట్గా ఉండాలి, అంటే నోట్లో పెట్టుకుంటే ఉప్పుగా ఉండాలి వాటర్, అంతవరకు సాల్ట్ వేసుకోండి చూసుకొని. అలాగే ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు అన్నిటిని ఆ వాటర్లో వేసుకోండి. మరుగుతున్న వాటర్లో 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. అలాగే ఒక హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ రైస్కి పట్టి ఫ్లేవర్ బాగుంటుంది, రైస్ ఫ్లేవరు. అలాగే 1-2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి. మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. కొద్దిగా పుదీనా ఉన్న కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు రైస్ని వేసేసుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 80% ఈ రైస్ మనకు ఉడికితే సరిపోతుంది. రైస్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని వాటర్ లేకుండా తీసుకొని పక్కనే మటన్ ఉడుకుతుంది కదా, దాంట్లో వేసేసుకోండి. మీ ఇష్టం, లేయర్స్ కింద వేసేసుకోండి, లేదంటే ఇలానే వేసుకోండి. నేను డైరెక్ట్గా లేయర్స్గా వేసుకోకుండా ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఒక లేయరు. అలాగే మళ్ళీ రైస్ వేసుకోండి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత పైన సిల్వర్ ఫాయిల్ అయినా పెట్టుకోండి, లేదంటే చుట్టూ మైదా ముద్ద ఉంటుంది కదా, చపాతీ ముద్దలాగా చేసుకొని అదైనా పెట్టుకొని ప్లేట్ అయినా పెట్టుకోండి. నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను. దాని మీద ఇంకొక మూత ఏదైనా పెట్టుకోండి.
ఇప్పుడు దమ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ దోస పెనం పాతది ఉంటుంది కదా, అది పెట్టాను. అది వేడైన తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ హండీ తీసుకొని వెళ్ళి ఆ దోస పెనం మీద పెట్టుకోండి. గ్యాస్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచుకోండి. మనకి దమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దమ్ అయిపోయిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేసారంటే బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.